ఆ, దేవుని దివ్యవాక్యము నుండి ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22 నుండి 27 వచనాలు చదువుకుందాం. సాధ్యమైనంత వరకు అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. వాక్యాన్ని ఎప్పుడు కూడా తప్పనిసరిగా బైబిల్ తెరచి చూడడం అనేది మంచిది. దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. అలాగున మనము వాస్తవాలను గ్రహించగలుగుతాం. 22 నుండి 27 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ యెహోవా హస్తం నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చాను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననల్లకయుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవా, మీ గణనామానికి వేలాది వందనములు, కోటానుకోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి, మీ ఉన్నతత్వమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ ఘనమైన బలమైన నామము మహిమపరచబడులాగున మా ప్రాణాత్మ దేహములను సిద్ధం చేశారు. అందుకై స్తోత్రములు. మీ దివ్య వాక్యము నుండి విలువైన విషయాలు మాకు అందించి మమ్మను ఆధ్యాత్మికంగా బలపరచబోచున్నందులో కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అన్ని విధాల ఎల్లవేళల మీ కనికరమును మా పైన ఉంచి మమ్మను కాపాడుచూ వస్తున్నందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ, ఈ దినమంతటిలో మీరు చేస్తున్న సహాయముకై కృతజ్ఞతలు చెల్లించుచు, వాక్యమై ఉన్న మా ప్రభువా, మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలతో మీరు మాట్లాడి మా ప్రభువా, మీకు మరింత ప్రభావమును ఆపాదించే వారిగా సిద్ధము చేయమని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో ఎహెజ్కేలునకు రెండవ దర్శనం. ఇది ఎహెజ్కేలునకు రెండవ దర్శనం. 22 నుండి 27 వచనాలు రెండవ దర్శనం. ఈ భాగములో యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదాన భూమికి వెళ్ళుమని ప్రభువు చెప్పాడు. ఇంతవరకు ప్రజల మధ్య దేవుని వర్తమానమును అందించవలసిన పూచీగల ప్రవక్త ఇప్పుడు మైదానమునకు వెళ్ళుమని దేవుడు చెప్పుచున్నాడు. అవును, ప్రభు ఏది చెబితే అది చెయ్యాలండి.
ప్రభు ఏది చెప్తే అది చేయాలి. ఇప్పటిదాకా ప్రజల మధ్య ఉన్నాడు. ప్రజల మధ్య తెలియజేశాడు. ఇప్పుడు మైదానానికి వెళ్ళమన్నాడు. నిజమే, ఒక వచనం మనకి గుర్తొస్తుంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పింది చేయాలి. ఎందుకని? పుట్టించింది ఆయన, పోషించేది ఆయన, పాలించేది ఆయన, పరిశుద్ధపరచింది ఆయన, ప్రభువుతో పాలన చేయడానికి అవకాశం ఇచ్చింది ఆయన. కనుక మనమందరం కూడా ఆయన చెప్పిందే చెయ్యాలి. ఈ మాట గుర్తొచ్చినప్పుడు మ్యారేజ్లో 4 మాటలు గుర్తొస్తాయి నాకు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు చూచాడు, వివాహాన్ని చేశాడు కదా. దేవుడే మంచిది కాదని ఏం చేశాడు? అందుకే ఆయన చెప్పింది చెయ్యాలి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. అందుకే ఆయన చెప్పింది చెయ్యాలి. యెహోవా ఇల్లు కట్టకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థం కదా. అందుకే ఆయన చెప్పింది చెయ్యాల. ఆ 2 పలకలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేశాడు ఆ పలకలను. అందుకే ఆయన మాట చొప్పున చేయాలని చాలా చక్కని పాఠం అది. వారిద్దరికీ చెప్పే గొప్ప పాఠం. సరేలేండి. ఇక్కడ దైవ గ్రంథములో ఆయన మీతో చెప్పింది చేయండి. అవును, ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలి. చూడండి, ఒకానొక సమయంలో సమరయుల మధ్య సంతోషకరంగా, దివ్యంగా, మిగుల సంతోషకరంగా సువార్త అందిస్తూ ఉన్నాడు. ఎవరు? ఫిలిప్పు. దేవుడు పిలిచి సమరయుల మధ్య గుంపులు గుంపులుగా ప్రభు నమ్ముకొనుచున్నను, గాజాకు పోవు అరణ్య మార్గమునకు వెళ్ళుమని చెప్పినప్పుడు ఫిలిప్పు ఆ మాటకు ఏమాత్రము వెనుకాడక దేవుడు చెప్పినట్టు వెళ్ళి నపుంసకుని కలిసి రక్షణలోనికి నడిపించినట్లు చూస్తాం. అంటే దేవుడు చెప్పినట్టుగా ఆయన విన్నాడు. దేవుడు చెప్పిన మాటలు మన దృష్టికి కొన్ని ప్రతికూలంగా కనిపించినను అందులో అద్భుతమైన సత్యాలు దాగి ఉంటాయి అనేది మనం మరువకూడదండి. ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమని ప్రభువు చెప్పినప్పుడు అది బాహ్యమునకు వ్యతిరేకముగా ఉన్నను అందులో అద్భుతం దాగి ఉంది. నిజమా కాదా? ముందు పోసింది జబ్బు రసం, ఇది మంచి రసం అన్నట్టుగా అద్భుతం చూస్తాం. శిష్యులు రాత్రంతా శ్రమ పడ్డారు, ఏమీ దొరకలేదు. కానీ ప్రభువు చెప్పినట్టు చేసి 2 దోణెలు నింపిరి. నిజమే కదా. ఆయన చెప్పి నీ మాట చొప్పున వలలు వేస్తామన్నారు. ఒకసారి కుష్ఠరోగి ప్రభు స్వస్థపరిచి ఎవ్వరికి ఏమీ చెప్పక నీ దేహము యాజకునికి కనపరుచుకునమని చెప్పాడు. అతడు విస్తారంగా ప్రకటించినట్లు చూస్తాం. అందువలన ప్రభు బహిరంగముగా సేవ చేయుటకు ఆటంకమైనట్టుగా కూడా చూస్తాం. మార్క్స్ వార్త 1:40-48. ప్రభు ఎవ్వరికి చెప్పొద్దు, నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకో అంటే ఆ కుష్ఠరోగి వెళ్ళి ఎక్కువ మందికి ప్రకటన చేస్తే ప్రభు సువార్త చెప్పడానికి ఆటంకమైంది. కనుక మనం సేవ చేయడం ముఖ్యం కాదు, ప్రభు చెప్పినది చేయటమే
ముఖ్యమండి. సేవ చేయడం ముఖ్యం కాదు, ప్రభు చెప్పింది చేయడం ముఖ్యం. రోమా 12:2, ఎఫెసీ 5:10 మనం చూడొచ్చు. ఇక్కడ యెహెజ్కేలుతో మైదానమునకు వెళ్ళమని చెప్పగా యెహెజ్కేలు దానికి సమ్మతించి మైదానానికి వెళ్ళుచూ ఉన్నాడు. అలాగు వెళ్ళగా దేవుని ప్రభావం యెహెజ్కేలునకు ప్రత్యక్షమాయను అని మనం చూస్తాం కదా. దేవుని ప్రభావం యెహెజ్కేలునకు ప్రత్యక్షమైంది. అవును, యెహెజ్కేలు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి దేవుని ప్రభావము చూచాడు. చూచిన యెహెజ్కేలు దేవుని ఎదుట సాగిలపడ్డాడు. ఈ సాగిలపడుట అనేది ఇది సంపూర్ణ వినయమును సూచించుచు ఉన్నది. సంపూర్ణ వినయమును సూచించుచు ఉన్నది. అవును ప్రియులారా, దైవ గ్రంథములు మనం ఆలోచన చేసినప్పుడు 24వ వచనం, నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి అన్నాడు. చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చాడు అన్నాడు. ఏం సెలవిచ్చాడు? అక్కడ మనం చూస్తే, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు పోక ఇంటికి వెళ్ళి దాగియుండుము అంటున్నాడు. వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధించబోవుదురు. పాశములంటే వారులతో కట్టి శిక్షించడం పాశములు. ఆ వారులతో కట్టినప్పుడు అవి బహుశా ఎండకు బిగుసుకుపోతా ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక వారి యొద్దకు పోక ఇంటికి వెళ్ళి దాగి ఉంటుము అంటున్నాడు. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాలు ఆత్మ ఆనాటి భక్తులను ఎక్కడికి వెళ్ళాలో తీసుకుని వెళ్ళేవాడు. ఒకవేళ వీళ్ళు వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు వారిని ఆత్మ ఆటంకపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి క్రొత్త నిబంధనలు కదా. ఫలానా స్థలానికి మీరు వెళ్ళొద్దు అని ఆత్మ చెప్పిన సందర్భాలు మనము చాలానే చూస్తాం అపోస్తల కార్యాలు. 25వ వచనంలో వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిట అంటుకొన చేసేదను అంటున్నాడు. ఎక్కడ తప్పు జరుగుతున్నా తట్టుకోలేడు యెహెజ్కేలు. వెళ్ళేసి వాళ్ళని ఫుల్గా దులిపేస్తాడనమాట, గద్దిస్తాడు. దేవుడే అంటున్నాడు, నువ్వు వాళ్ళని గద్దించకుండానట్లు నీ నాలుక నీ అంగిటికి అంట చేస్తున్నా, నువ్వు మాట్లాడే శక్తి నీకు లేకుండా చేస్తానన్నాడు, చెప్పాడనమాట. ఇందులో కొన్ని సత్యాలు మనం ధ్యానించాలి. ఏంటంటే, దేవుడు చెప్పినట్లు చేయుట భక్తుల యొక్క బాధ్యత. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయటం నిజమైన భక్తుల యొక్క బాధ్యత.
మరి దేవుడు చెప్పినట్లే చేస్తున్నామా మనం? ప్రశ్న వేసుకోవాలి. దేవుడు చెప్పినట్లు చేస్తున్నామా? మనకిష్టం వచ్చినట్లు చేస్తున్నామా? బహుశా నేను అనుకుంటున్నా, దేవుడు చెప్పినట్లు చేయడం లేదు, మనకిష్టం వచ్చినట్లే చేస్తున్నాం అని నేను చెప్తా ఉన్నాను. దీనికి మీరు యెస్ అంటారా? నో అంటారా? యెస్ అంటే రైట్ హ్యాండ్, నో అంటే లెఫ్ట్ హ్యాండ్. ఇదే సిగ్నల్, ఇక మాట్లాడడం ఏముంది? అందరూ చెప్తే బాగుండేది. దేవుడు చెప్పినట్లు చేస్తున్నామా? మనకు నచ్చినట్లు, మనకిచ్చ వచ్చినట్లు, మనకిష్టం వచ్చినట్లు చేస్తున్నామా? మనకిష్టం వచ్చినట్లే చేస్తున్నాం. మరి అది నిజమైన భక్తుల యొక్క బాధ్యతేనా? దేవుని వాక్యములో దేవుడు చెప్పినట్లుగా చేయుట భక్తుల యొక్క బాధ్యత అని బైబిల్ చెప్తా ఉంటే, మరి అలా చేయకుండా మనకిష్టం వచ్చినట్లు చేయడం, దేవునికి ఎదురు చెప్పడం, దేవుడు చెప్పిన వాటికి ఎదురు చెప్పడం మనం చేయొచ్చా? చేయకూడదు. దేవుడు ఏలియాతో, నీవు వెళ్ళి కెరీతు ఏటి యొద్ద దాగి ఉండుము అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కెరీతు వాగు దగ్గరకు వెళ్ళి దాగియుండుము అన్నాడు. ఏలియా అంత గొప్ప ప్రవక్త అయినను దేవుని చిత్తములకు లోబడి వెళ్ళి దాగి ఉన్నాడా లేదా? వెళ్ళి దాగి ఉన్నాడు. నువ్వు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళి దాగి ఉండయ్యా అని దేవుడు చెప్పినట్లు మనము చూస్తాం. ఆయన వెళ్ళాడు, దాగి ఉన్నాడు. అలాగే యెహెజ్కేలులో కూడా దేవుడు దాగి ఉండుమని యెహెజ్కేలుతో చెప్పాడు. మరియు వారు నిన్ను బంధింపబోవుదురు కనుక దాగి ఉండుము అంటున్నాడు. బంధింపబోవుదురు కనుక నువ్వు దాగి ఉండు. నిజమే ప్రియులారా, భక్తులను శ్రమ నుండి కాపాడుట ఈ భాగములో మనము చూస్తున్నాం. భక్తులను శ్రమ నుండి కాపాడతాడు ఆయన. నిజమే, ముందుగానే సంకేతాలు పంపిస్తాడు ఆయన. విషయ పరిజ్ఞానముతో మనము భక్తి గాని, సేవ గాని, సేవించుట గాని చేయవలసిన ఆవశ్యకత మనకి ఉన్నది. ఒకసారి శిష్యులను, మీరు వచ్చి అలసట తీర్చుకొనుడని ప్రభువు చెప్పాడు శిష్యులతో. ఒకసారి మీరు వచ్చి అలసట తీర్చుకొనుడని ప్రభువు చెప్పాడు. మార్క్స్ వార్త 6:31. అలసట తీర్చుకొనుడి అన్నాడు అంటే ప్రభు పిల్లల క్షేమం ప్రభువు ఎప్పుడు యోచించువాడై ఉన్నాడు. అలసట తీర్చుకోండి అన్నాడు. ఎప్పటి వరకు? లోకమంతటి మీదికి రానయున్న ఉగ్రత తీర్పు వరకు అలసట తీర్చుకోవాలి. సరే, లోకమంతటి మీదికి రానయున్న ఉగ్రత ఉన్నది కదా, అది తీరిపో వరకు పెండ్లి కుమార్తె సంఘమును దేవుడేమన్నాడు? తన అంతఃపురములో దాగియుండుమని చెప్పుచున్నాడు. పెండ్లి కుమార్తెను లోకమంతటి మీదికి రాబోవు ఉగ్రత తీరిపో వరకు తన అంతఃపురములో దాగి ఉండుము అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఆ సంగతి మనము వినవచ్చు. రాబోవు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను.
కనుక అంతఃపురములో దాగి ఉండమని చెప్పినట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. తన పిల్లలను అలసట తీర్చుకోమని చెప్పాడు. దాగియుండుము అని చెప్పాడు. అలాగే యోహాను రాసిన సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనం, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను, మీరును లోకమును జయించాలి అని ప్రభువు చెప్పిన సందర్భం. లోకములో మీకేం కలుగుద్ది? శ్రమ కలుగుతుంది. అయినను మీరేం చేయాలి? ధైర్యము తెచ్చుకోవాలి. నేను లోకమును జయించాను. అంటే మీరు కూడా జయించాలి. ఎన్ని శ్రమలు జీవితములో ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు జీవితంలో ఎదురైనా మీరు జయించేవారుగా ఉండాలి. కనుక ప్రభువు కొన్ని సందర్భాలు అలసట తీర్చుకోమన్నాడు, దాగి ఉండుము అన్నాడు. అంతేకాదు, నీకు శ్రమలు కలుగుతాయి, నువ్వు జయించాలని చెప్పాడు. లోకాన్ని జయించే విజయం ఏంటో చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనములో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని చెప్పాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు మన క్షేమమును కోరేవాడు. అందుకే మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పేవాడు. చూడండి, పరలోక పట్టణానికి వెళ్ళడానికి పేతురు ద్వారా ఒక మాట చెప్పాడు. పేతురు పత్రికలో, మీ పిలుపును ఏర్పాటును గూర్చి జాగ్రత్త పడుడి, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ చొట్టిల్లరు, పరలోక రాజ్యములో మీకు సమృద్ధి అయిన ప్రవేశము కలుగుద్ది. ఎప్పుడు? మీ పిలుపును ఏర్పాటును గూర్చి జాగ్రత్త కలిగి ఉంటే అప్పుడు అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. ఇవన్నీ ప్రభు జాగ్రత్త చెప్పడం కాదా? మొదటి పత్రికలో అయితే అమూల్యమైన మీ విశ్వాసం నానా విధములైన శోధనల చేత పరీక్షింపబడుతుంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే మీ అమూల్యమైన విశ్వాసం పరీక్షించబడినప్పుడు మీకు మహిమ, మెప్పు, ఘనతకు కారణమని ప్రభువు నిజంగా ఇన్ని వచనాల ద్వారా ఎంతో జాగ్రత్తలు ఆయన మనకు చెప్పినట్లుగా మనము చూస్తాం. పరిశుద్ధాత్మదేవుడే భక్తులలో నుండి భక్తులను బలపరచడానికి, భద్రపరచడానికి అమూల్యమైన విషయాలు వ్రాయించాడు. గనుక ఇక్కడ ఆత్మ ఆయనను మైదానమునకు తీసుకుని వెళ్ళి ఆయనతో మాట్లాడిన మాట, నీవు దాగియుండుము. ఆయన దాచేవాడు, ఆయన కాచేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన రక్షించేవాడు. అవును కదా. ఇశ్రాయేలీలతో చెప్పాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగున భద్రపరచునో నేను మిమ్ములను అలాగు రెక్కలతో కప్పా అని మాట్లాడుతున్నాడు. గద్ద రెక్కల మీద మోయినట్లు నేను మిమ్మును మోసాను. ఎంతగా దేవుడు తన ప్రజలైన వారిని కాపాడుతూ ఉన్నాడు. చూడుము, నిన్ను నా అరచేతులలో చెక్కుకొంటిని అని ఆయన చెప్పాడు.
మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లే అని అభయం ఇచ్చాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదును. అవి నా చేతిలో ఉన్నాయి గనుక ఎవడును వాటిని అపహరింపలేడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను అన్నాడు కదా. ఈ సంగతులన్నీ వింటున్నప్పుడు నిజంగా మన ప్రభువు మన విషయంలో ఎంత గొప్ప భవిష్యత్తును మనకివ్వబోతున్నాడో. అందుకే ఆయన మనతో చెప్పింది మనము చేయాలి. ఆయన మీతో చెప్పినది మీరు చేయుడి. వాని వాని క్రియలను బట్టి జీతము తీసుకుని వస్తున్నాడన్నాడు. అది హెచ్చరిక మాటలుగా మనం వినొచ్చు. రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడతాను, చొట్టిల్లకుండా మిమ్మును కాపాడి నిలువబెడతాను. కనుక నేను చెప్పింది మీరు చెయ్యండి. ఎస్కేలతో అయితే నీవు దాగి ఉండుము, వధువు సంఘముతో నీవు దాగి ఉండుము, శిష్యులతో మీరు అలసట తీర్చుకొనుడి కదా. శిష్యులతో మీకు లోకములో శ్రమ కలుగుద్ది. ఎదిగో సాతానుడు మిమ్మల్ని జల్లించుటకు కోరుకున్నాడు. జాగ్రత్త పడండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇలాగున ఎన్నో సంగతులు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఈ 25వ వచనంలో ఒక మాట ఉన్నది. ఎస్కేలు 3:25లో ఆయనే నా నాలుక అంగిట అంటుకొన చేసెదను అంటున్నాడు. 27లో ఏమన్నాడు? నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను అన్నాడు. ఏమండి, 25వ వచనానికి 27వ వచనానికి ఎక్కడైనా పోలికలు ఉన్నాయా? అక్కడ నీ నాలుక అంగిట అంటుకొన చేసేదను అన్నాడు. ఎక్కడేమో నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను గనుక నీవు వారి యొద్దకు పోయి యెహోవా సెలవిచ్చిన మాట చెప్పవలెను అన్నాడు. అంటే ఆయన నోరు మూయగలడు, తెరువగలడు. నోరు మూసేవాడు ఆయనే, నోరు తెరిచేవాడు ఆయనే. ఎందుకని? అసలు మానవునికి నోరిచ్చిన వాడే ఆయన కదా. మరి అంటావు నా నోరు నా ఇష్టం అంటావు, అన్నారా లేదా? నా నోరు నా ఇష్టం అనలేదా? ఓన్లే ఆ మాట అనకపోయినా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మరి నీ నోరు నీ ఇష్టమే కదా. ప్రియులారా, నిజంగా చాలాసార్లు నా నోరు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా జీతం నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం, నా సంఘం నా ఇష్టం అని ఎన్నిసార్లు మాట్లాడలే? అది ఇంపార్టెంట్. నా సంఘం నా ఇష్టం. ఎన్నిసార్లు మాట్లాడలేదు మనము? అంటే అక్షరార్థంగా మాట్లాడుండరు కానీ అట్లా నా నోరు నా ఇష్టమని. కానీ ఎప్పుడు ఏది మాట్లాడినా మీ ఇష్ట ప్రకారంగానే మాట్లాడతారు కానీ ఎదట వాళ్ళ ఇష్టం ఏంటనేది కూడా ఆలోచించం. అసలు దేవుని ఇష్టం ఏంటో కూడా ఆలోచించకుండా మన ఇష్ట ప్రకారంగా మనం మాట్లాడితే నా నోరు నా ఇష్టం కాదా? ఇంత క్లారిటీగా చెప్పాలనా ఏమి? కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. నోరు ఇచ్చిన వాడు ఆయనే. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11-12 వచనాలు కదా. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11-12 వచనాల్లో నేను వెళ్ళను మొర్రో అని చెప్తున్నాడు మోషే. నీ నోటికి నేను నోరిస్తాను వెళ్ళు అన్నాడు. ఇచ్చాడా నోరు? సకల విద్యలలో ప్రవీణుడు మోషే. అయినా సరే చాలా సాకులు చెప్పాడండి, చాలా సాకులు చెప్పాడు.
నోటి మాంద్యము గలవాడను అని చెప్పాడు. నువ్వా నోటి మాంద్యం గలవాడు? సరే అయితే కావచ్చులే, ఏళ్ళు మాట్లాడడం ఎలాగో చేత కాదు అంటే, సరే నీ నోటికి నేను నోరిస్తాను వెళ్ళు. కనుక దేవుడు ఎంత గొప్పవాడండి నిజంగా. అసలు మామూలుగా ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తేనండి, ఆయన దగ్గర నుండి ఎన్ని సంగతులైనా మనం నేర్చుకోవచ్చు కదా. అసలు మన గొప్ప బెస్ట్ ఫ్రెండ్ ప్రభువే అయి ఉండాలండి. ఆయన ఎన్ని సంగతులు చెప్తాడో. కనుక ప్రతి ఒక్కరం ఆ విధంగా జాగ్రత్త పడాలి. ఇశ్రాయేలీల మధ్య ప్రకటించిన యెహెజ్కేలు కొంతకాలం మౌనంగా ఉండి మరలా ప్రకటించినట్లు మనము చూస్తాం. కొంతకాలం మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మరలా ప్రకటించిన సందర్భాలు చూస్తాం. దేవుడే ఆయనను మౌనంగా ఉండమని చెప్పాడు. మరలా ప్రకటించమని కూడా చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో చెప్తాడు ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తం నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాక మునుపే యెహోవా నా నోరు తెరువగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. అంతకుముందు ఏమయ్యాడు? మౌనంగానే ఉన్నాడు గదా. మౌనంగానే ఉన్నాడు. ఆ! కొంతకాలం మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నోరు తెరిచాడు దేవుడు. అప్పుడు ప్రకటించవలసిన బాధ్యత యెహెజ్కేలు మీద ఉన్నది. ఏమండి? యాకోబు గారిని అడిగితే సమస్తమైన సమస్యలకు మూల కారణం ఏదండి? ఈ నోరు, నాలుకే. పాప ప్రపంచం నాలుక పాప మాటలు మాట్లాడడం. ప్రపంచం అన్నాడు. పాప ప్రపంచం అన్నాడు. పాప ప్రపంచం ఏది? నాలుక. అసలు మనం వ్యక్తిగతంగా గాని, కుటుంబంగా గాని, సంఘంగా గాని, సమాజంలో గాని ఈ నోరు, నాలుక కంట్రోల్ పెట్టుకుంటే సమస్త సమస్యలకు పరిష్కారం ఇట్టే దొరుకుద్దండి. నిజమా కాదా? సమస్త సమస్యలు ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఇదిగో ఇక్కడే, ఇక్కడే, ఇక్కడే ఈ నోరేనండి. ఇంత వర్తమానం విన్న తర్వాత మనం ఏం డిసైడ్ చేసుకోవాలి చెప్పండి? ప్రభువా, అవసరమైనప్పుడే నా నోరు మాట్లాడేటట్టు చెయ్యి. అనవసరంగా మాత్రం మాట్లాడనీయకు అని దీనికి మనం ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. ఓహో! గొళ్ళెం వద్దా? నోటి కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం పెట్టుకోవాలి. హద్దు పెట్టుకోవాలి. కొరచు తగిలించుకోవాలి కదా. ఆ! నా నోటికి తగిలించాడంటాడు కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. నా నోటికి తగిలించాడంటాడు. కనుక ఎప్పుడైతే మనము హద్దు లోపల ఉన్నామో, దేవుడు మన పక్షంగా అద్భుతాన్నే చేస్తాడన్నట్టుగా ఉంది నాకైతే. ఈవేళ ఈ నోరే మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది. అందుకే వ్యర్థమైన మాటలు అన్యజనుల వలె వచించవద్దు. వారలా మాట్లాడతారు, మీరలా మాట్లాడకండి అని చెప్పాడు ప్రభు. సరే ఏదేమైనా ప్రభువు చెప్పమంటే వెళ్ళి సైలెంట్‌గా ఉన్నట్టే ఉండాలండి. ఇంతే నేర్చుకుందామండి. కనుక ఈరోజు పాఠంలో ప్రభువు యెహెజ్కేలును మైదానమునకు తీసుకొని వెళ్ళి ఆయన చెప్పిన సంగతి
మనం చూస్తాం. ఆయన ప్రభావము యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాను అని చెప్పాడు. నాకు ప్రత్యక్షమాయ నేను నేలను సాగిలపడగా అన్నాడు. కనుక ప్రభు ఎప్పుడు ఏ మాట చెప్పినా మనము సాగిలపడాలి. ఆయన మాట విని దాగి ఉండమంటే దాగి ఉండాలి. కొన్నిసార్లు మాట వినక ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటాము, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాము. నిజమండి. వెళ్ళగూడని స్థలాలకు వెళ్ళి ప్రభువు చెప్పకపోయినా వెళ్ళి శరీర సంబంధమైన ఆలోచనలు చేయటం మూలాన ఎంతో నష్టాన్ని, కష్టాన్ని తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి. కనుక ఎప్పుడైనా ప్రభువు చెప్పితేనే మనము చేసేటట్లుగా ఉండాలి. అన్నీ ప్రభు ఎలా చెప్తారు అని అనుకుంటున్నారా? ప్రభువు చెప్పేది ఏదైనా మంచిదే చెప్తాడు ఆయన. ఆత్మ ప్రేరేపణ కలుగుద్ది. ఫలానా పనికి వెళ్ళు, ఫలానా చోటికి వెళ్ళు, ఫలానా చోటికి వెళ్ళొద్దు అని. పరిశుద్ధమైన పని అయితే ప్రభువు చెప్పింది అని అర్థం. అందులో పాపం ఉంటే అది శరీరం చెప్పిందని అర్థం. కనుక దానికి బ్రేక్ చేసుకొని పరిశుద్ధమైన కార్యానికి మనం వెళ్ళడం మంచిది. కొన్నిసార్లు పెద్దలు చెప్తా ఉంటారు, పలానా పనులు వెళ్ళొద్దు, పలానా స్థలానికి వెళ్ళొద్దు అని. కొంతమంది కుటుంబీకులు చెప్తా ఉంటారు. కొన్నిసార్లు రకరకాల వర్తమానాలు మనకు వినబడతా ఉంటాయి. వినబడినప్పుడు జాగ్రత్త పడితే మనలను మనము ప్రొటెక్ట్ చేసుకున్నట్లు, కాపాడుకున్నట్లు, క్షేమాన్ని పొందినట్లు, దాగి ఉండినట్లు. అవునా కదా? కనుక దాగి ఉన్నామన్నప్పుడు దాగి ఉండాల్సింది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. చాలాసార్లు నేను ఇది చేయగలను, అది చేయగలను, నేను ఇంత చేయగలను, నేను అంత చేయగలనని చాలాసార్లు మనం హెచ్చించుకునే సందర్భాలు ఉంటాయి. ఉండవండి? అది కొంచెం మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా బాగుంటది. మనలను మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన ప్రభు మనలను ప్రేమించి అప్పగించిన పని నమ్మకంగా చేస్తూ ఉంటే తగిన సమయంలో విశ్రాంతిని కూడా ఆయనే ఇస్తాడు. ఆ విధంగా ముందుకు సాగుదాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మాట్లాడమనేది దేవుడే, మాట్లాడొద్దని చెప్పింది కూడా దేవుడే. 2 విషయాలు ఎందుకు చెప్పాడు అని ఆలోచన చేయొచ్చు. దేవుడు వినేవారికి చెప్పమన్నాడు గాని వినని వారికి చెప్పొద్దు అని చెప్పాడు. వినేవారిని సిద్ధం చేసేవాడు దేవుడే. కనుక ఆయనకే మనము లోబడి ఆయన నామాన్ని మహిమపరిచేటట్లుగా మనలను మనము జాగ్రత్త చేసుకుని దేవునికి మహిమకరంగా జీవిద్దాం. పరమందు ఆసీనుడవైన మా దేవా, మీకు స్తోత్రములు. మీరు ఆకాశమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం. మీ మాటలు కొద్దిగా ఉండనీయుడి అని చెప్పారు. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది అని కూడా చెప్పారు. కనుక మమ్మును మేము జాగ్రత్త చేసుకుని మిమ్మును మేము మహిమపరచడానికి మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, యెహెజ్కేలు అనుభవములో నుండి మీరు మాతో మాట్లాడిన సందర్భము కొరకు స్తోత్రములు. మాట్లాడొద్దు అని చెప్పింది మీరే, మాట్లాడమని చెప్పింది మీరే, నోరు మూయగలిగింది మీరే, బాగుగా నోరు తెరిస్తే బాగుగా నింపి మాట్లాడించి చక్కగా నిలువబెట్టి మాట్లాడించేది మీరే.
అందుకు ఈ స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అనవసరంగా మాట్లాడిన మాటలు, సందర్భాలు కొంతమందిలో ఉన్నవి దయతో క్షమించండి, మన్నించండి. ప్రభువా, ఎంతో జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకొని మీకెంతో మహిమకరంగా జీవించడానికి మమ్మును మీరు సిద్ధపరుస్తారని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలలో తోడుగా ఉండండి, మీ కాపుదల దయచేయండి. మేలు చేస్తున్నారని నమ్మి మిమ్మును స్తుతిస్తున్నాం. మా అందరినీ గుణపరచుటకు అవసరమైన మీ మాటలు నేడు మాకు తేటగా స్పష్టంగా అందించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరు వారి వ్యక్తిగత భక్తి జీవితం మీకు అనుకూలంగా, మీ చిత్తానుసారంగా ఉండునట్లు సిద్ధపరుస్తారని కోరుచు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆమేన్. విషయాలు బహుశా మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. మన పెదవులను తెరచేది ఆయనే, మూసేవాడు ఆయనే. ఆయనకు మహిమకరంగా మనం ఎప్పుడు ఉండాలి. ఆయన వాడుకుంటే వాడబడాలి. ఆయన సైలెంట్‌గా ఉంటే సైలెంట్‌గా ఉండమని చెప్తే సైలెంట్‌గా ఉండాలి. అర్థమైందండి? ఆయన చెప్పకపోయినా మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఆత్మ ప్రేరేపణ చేత ఆ ప్రియ ప్రభువు మనకు సంగతులను తేటగా అర్థమయ్యేటట్లు ఆయన అందించినప్పుడు మనము దానికి అనుకూలంగానే వెళ్ళాలి గాని, మనకు అనుకూలంగా మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదని నేనైతే చాలా ఎక్కువగా హెస్కేలు జీవితంలో నుండి నా మట్టుకు నేను నేర్చుకుంటున్నాను. మరి మీ మట్టుకు మీరు కూడా అలాగే నేర్చుకుంటున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. అన్న రికార్డింగ్‌లో వచ్చింది. కనుక ప్రతి ఒక్కరు కూడా